హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో ఫిబ్రవరి మంత్కి సంబంధించి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ బిట్స్ గురించి చూద్దాము. మంత్లీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఫిబ్రవరి మంత్కి సంబంధించి కరెంట్ అఫైర్స్ చూద్దాము. ఈ కరెంట్ అఫైర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి ఏ ఎగ్జామ్కైనా. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే కాంపిటేటివ్ ఎగ్జామ్కి యూజ్ అయ్యే చాలా కంటెంట్ను నేను అప్లోడ్ చేస్తున్నాను. సో వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈరోజు నేషనల్ కరెంట్ అఫైర్స్లో భాగంగా మొట్టమొదటి టాపిక్ వచ్చేసి రామ్సార్ సైట్స్. ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవం ఫిబ్రవరి 2న జరుపుకుంటాము. వరల్డ్ వెట్లాండ్స్ డేను మనం ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 2న జరుపుకుంటాం కదా. సో ఈ వరల్డ్ వెట్లాండ్స్ డే సందర్భంగా కొత్తగా 4 రామ్సార్ సైట్లను గుర్తించడం జరిగింది. ఈ రామ్సార్ సైట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. గ్రూప్ 2లో ప్రీవియస్ బిట్ గ్రూప్ 2లో రావడం జరిగింది రామ్సార్ సైట్స్ గురించి. కొత్తగా గుర్తించిన 4 రామ్సార్ సైట్స్ గురించి తెలుసుకుందాము. ఫస్ట్ ఈ వెట్లాండ్స్ డే ఫిబ్రవరి 2న జరుపుకుంటాం కదా. దాని థీమ్ వచ్చేసి ప్రొటెక్టింగ్ వెట్లాండ్స్ ఫర్ అవర్ కామన్ ఫ్యూచర్. నెక్స్ట్ ఈ కొత్తగా గుర్తించబడిన 4 రామ్సార్ సైట్స్ గురించి తెలుసుకుందాము. ఒకటి సక్కరకొట్టాయ్ బర్డ్ సాంచురీ, తమిళనాడులో ఉంది. రెండవది తెరతంగల్ బర్డ్ సాంచురీ, ఇది కూడా తమిళనాడులోనే ఉంది. ఈ రెండు తమిళనాడులోనే, సక్కరకొట్టాయ్, తెరతంగల్. తర్వాత కిచియోప్రలి వెట్లాండ్ సిక్కింలో ఉంది. కిచియోప్రలి వెట్లాండ్. ఉద్వా లేక్ శాంచురీ జార్ఖండ్. ఈ నేమ్స్ కొంచెం కష్టంగానే ఉంటాయి. 2-3 సార్లు రివిజన్ చేస్తే అవే గుర్తుంటాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ దేశంలో ఎక్కువ రామ్సార్ సైట్స్ ఉన్న స్టేట్ వచ్చేసి తమిళనాడులో 20 రామ్సార్ సైట్స్ ఉండడం జరిగింది. తర్వాత దేశంలో తొలి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూనివర్సిటీని మహారాష్ట్రలో ఏర్పాటు చేయనున్నారు. డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్, స్కిల్ డెవలప్మెంట్, అలాగే ఎడ్యుకేషన్ సెక్టార్లో ఈ ఏఐ ఆధారిత ఆవిష్కరణల కోసం ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. మహారాష్ట్రలో దేశంలో తొలి ఏఐ యూనివర్సిటీ ఇటీవల ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేశారని అడుగుతారు. మహారాష్ట్ర తొలి ఏఐ యూనివర్సిటీ. నెక్స్ట్ ఫ్రెండ్స్, వార్తల్లో నిలిచిన విన్యాసాలు. ఈ విన్యాసాల గురించి క్వశ్చన్ రావడం జరుగుతుంది రెగ్యులర్గా, సో గుర్తుంచుకోవాలి. ఈ ఫిబ్రవరి మంత్లో వార్తల్లో నిలిచిన విన్యాసాల గురించి చూద్దాము. ఒకటి ఎక్వేరిన్ విన్యాసం 13వ ఎడిషను ఇండియాకి మరియు మాల్దీవులకు మధ్య జరుగుతుంది. వెన్యూ వచ్చేసి మాల్దీవ్స్లో జరిగింది. ఫిబ్రవరి 2 నుంచి 15 వరకు జరిగింది. ఎక్వేరిన్ అంటే ఫ్రెండ్ అని అర్థం. 13వ ఎడిషను ఇండియాకి మాల్దీవ్స్కి మధ్య జరిగింది. మాల్దీవ్స్లో జరిగింది. వెన్యూ ఫిబ్రవరి 2 నుంచి 15 వరకు. ఎక్వేరిన్ అంటే ఫ్రెండ్ అని అర్థం. ఎక్వేరిన్ విన్యాసం ఏ దేశాల మధ్య జరుగుతుంది అని అడుగుతారు. ఇండియాకి మరియు మాల్దీవ్స్కి. తర్వాత రాజస్థాన్ సైక్లోన్ విన్యాసానికి వేదిక ఇచ్చిన రాష్ట్రం ఏదని అడుగుతారు. రాజస్థాన్. సైక్లోన్ విన్యాసం రాజస్థాన్, ఇండియాకి ఈజిప్ట్ మధ్య జరుగుతుంది. జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ ఫిబ్రవరి 10 నుంచి 23 వరకు. నెక్స్ట్ ట్రోపెక్స్ విన్యాసం 2025. హిందూ మహాసముద్రం ప్రాంతంలో ట్రోపెక్స్ విన్యాసం జరుగుతుంది. సముద్ర తీర ప్రాంత భద్రతలో భాగంగా పరిరక్షించడానికి ట్రోపెక్స్ విన్యాసాన్ని ఏర్పాటు చేస్తారు. ఈ దాంట్లో నేవీ, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, కోస్ట్ గార్డ్ అన్ని పార్టిసిపేట్ చేస్తాయి. ఈ హిందూ మహాసముద్రం ప్రాంతంలో ట్రోపెక్స్ విన్యాసం జరుగుతుంది. జనవరి నుంచి మార్చి 25 వరకు 3 నెలలు జరగనుంది. ట్రోపెక్స్ విన్యాసం హిందూ మహాసముద్ర ప్రాంతంలో జరుగుతుంది. సముద్ర తీర ప్రాంత భద్రత కోసం ట్రోపెక్స్ విన్యాసాన్ని ఏర్పాటు చేస్తారు. నెక్స్ట్ మాజీ సిఈసి కన్నుమూత. భారత మాజీ ఎన్నికల సంఘం కమిషనర్ నవీన్ చావ్లా గారు ఇటీవల మరణించడం జరిగింది. ఫార్మర్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా. ఇతను థర్డ్ జెండర్ అనే కొత్త కేటగిరీని తీసుకొచ్చిన ఇటీవల మరణించిన మాజీ ఎన్నికల కమిషనర్ ఎవరని అడుగుతారు. నవీన్ చావ్లా. స్టేట్మెంట్ రూపంలో అడగడానికి ఛాన్స్ ఉంది ఫ్రెండ్స్, గుర్తుంచుకోండి. నవీన్ చావ్లా. నెక్స్ట్ దేశంలో అప్పుల భారం 181 లక్షల కోట్లు అని నివేదిక రావడం జరిగింది. గత 10 సంవత్సరాలలో 181 లక్షల కోట్లకు పెరిగిందంట అప్పు. 2015 మార్చి 31 నాటికి 62 లక్షల కోట్లు ఉన్న అప్పు 2025 మార్చి 31 వరకు 181 లక్షల కోట్లకు చేరనుంది. అలాగే నెక్స్ట్ ఇయర్ 2026 మార్చి 31 వరకు ఈ అప్పు టోటల్గా 196 లక్షల కోట్లకు పెరగనుంది అని అంచనా వేశారు. దేశంలో అప్పు భారం 180 లక్షల కోట్లు. రాజస్థాన్ మత మార్పిడులపై బిల్లు తీసుకొచ్చిన రాష్ట్రం ఏది అంటే రాజస్థాన్. ఎవరి బలవంతం లేకుండా సొంతగా
మతం చేంజ్ కావాలంటే చేంజ్ కావచ్చు. కానీ ఎవరైనా బలవంతంగా మత మార్పిడి జరిపినచో వారి ఎస్సీ, ఎస్టీ, ఉమెన్, మైనర్ అయితే వారికి 2 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష, అలాగే 25,000 జరిమానా. మత మార్పిడిపై బిల్లు తీసుకొచ్చిన రాష్ట్రం ఏది అంటే రాజస్థాన్. గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ గుజరాత్ రాష్ట్రం. గుజరాత్ రాష్ట్రంలో యూనిఫామ్ సివిల్ కోడ్ ఉమ్మడి పౌర స్మృతిని తీసుకురానున్నట్లు గుజరాత్ సీఎం అయిన భూపేంద్ర సింగ్ గారు తెలిపారు. ఉమ్మడి పౌర స్మృతికి డ్రాఫ్ట్ తయారు చేసినట్టు గుజరాత్ రాష్ట్రం సీఎం భూపేంద్ర సింగ్ గారు తెలిపారు. ఇప్పుడు యూసీసీ వార్తల్లో నిలిచింది కాబట్టి మనం ఖచ్చితంగా యూసీసీకి సంబంధించిన స్టాటిక్ కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఏ ఎగ్జామ్ జరిగినా కరెంట్ అఫైర్స్లో నిలిచిన ఒక టాపిక్ని తీసుకొని దానికి స్టాటిక్ను జత చేసి క్వశ్చన్స్ అడుగుతున్నారు. కాబట్టి ఇప్పుడు యూసీసీ అనేది భారత రాజ్యాంగంలో ఆదేశిక సూత్రాల్లో భాగంగా ఆర్టికల్ 44 యూసీసీ గురించి తెలుపుతుంది. ఉత్తరాఖండ్ రాష్ట్రం ఫిబ్రవరి 2024న ఈ యూసీసీకి సంబంధించిన ఒక చట్టాన్ని రూపొందించింది. సో ఇండిపెండెన్స్ కంటే ముందు గోవా రాష్ట్రం ఈ యూసీసీని ఆమోదించింది. తర్వాత ఉత్తరాఖండ్ వస్తుంది. ఉత్తరాఖండ్ తర్వాత ఇప్పుడు ఈ చట్టం ఒకవేళ గుజరాత్లో రూపొందించబడితే ఉత్తరాఖండ్ తర్వాత గుజరాత్ రాష్ట్రం సెకండ్ ప్లేస్లో ఉంటుంది. స్వాతంత్రానికి ముందు గోవా, అలాగే స్వాతంత్రం తర్వాత మొన్న 2024 ఫిబ్రవరిలో ఉత్తరాఖండ్ యూసీసీని అమలు చేసిన రాష్ట్రంగా నిలిచింది. అలాగే ఇప్పుడు ఈ రీసెంట్గా గుజరాత్లో యూసీసీకి సంబంధించి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి అయిన రంజన్ దేశాయ్ ఆధ్వర్యంలో 5 సభ్యులతో కమిటీని ఏర్పాటు చేశారు. ఇలా ఒక టాపిక్ను స్టాటిక్కి లింక్ చేసుకుంటూ చదివితే ఎక్కువగా గుర్తుంటుంది, కన్ఫ్యూజ్ కావడానికి ఛాన్స్ ఉండదు, ఎగ్జామ్లో సక్సెస్ కాగలుగుతాం. నెక్స్ట్ ఇదే గుజరాత్ రాష్ట్రంలో గునేరి మడ అడవి వార్తల్లో నిలవడం జరిగింది. ఈ గునేరి మడ అడవి అనేది గుజరాత్ రాష్ట్రంలో మొట్టమొదటి జీవ వైవిధ్య వారసత్వం పొందిన ప్రదేశంగా గుర్తించబడింది. ఈ గునేరి మడ అడవి ఏ రాష్ట్రంలో ఉందని అడుగుతారు. గుజరాత్ రాష్ట్రంలో ఉంది. భారతదేశంలో మొట్టమొదటి జీవ వైవిధ్య వారసత్వం పొందిన ప్రదేశం వచ్చేసి టామరిండ్ మడ అడవి కర్ణాటకలోని బెంగళూరులో ఉంది. గుజరాత్లో మొట్టమొదటి జీవ వైవిధ్య వారసత్వం పొందిన ప్రదేశం ఏమో గునేరి మడ అడవి. నెక్స్ట్ కర్ణాటక. స్వచ్ఛంద మరణ హక్కు తీసుకొస్తూ ఇటీవల వార్తల్లో నిలిచిన రాష్ట్రం ఏదని అడుగుతారు. కర్ణాటక రాష్ట్రం. నెక్స్ట్ ఎంఎస్ఎంఈ క్రెడిట్ గ్యారంటీ స్కీమ్. బడ్జెట్లో భాగంగా ఎంఎస్ఎంఈ క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ను 100 కోట్లు కేటాయిస్తూ ఎంఎస్ఎంఈ క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ను తీసుకురావడం జరిగింది ఫైనాన్షియల్ మినిస్టర్. ఇది ఉద్యమ్ పోర్టల్లో రిజిస్టర్ అయి ఉన్న వాళ్ళకి మాత్రమే ఇది వర్తిస్తుంది. ఎంఎస్ఎంఈ అంటే మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్. తర్వాత ఫోర్బ్ శక్తివంతమైన దేశాల జాబితాలో ఇండియా 12వ స్థానంలో నిలవడం జరిగింది. 2025 ఫోర్బ్ శక్తివంతమైన దేశాల జాబితాలో ఇండియా 12వ స్థానం. మొదటి స్థానంలో అమెరికా, 2వ స్థానంలో చైనా, 3వ స్థానంలో రష్యా నిలిచింది. నెక్స్ట్ వేవ్స్ 2025 సమ్మిట్ ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో జరగనుంది. వెన్యూ వచ్చేసి ముంబై. వేవ్స్ 2025 సదస్సు. వేవ్స్ అంటే వరల్డ్ ఆడియో విజువల్స్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి భారతదేశంలో మొట్టమొదటి డ్రోన్ సిటీని ఏర్పాటు చేయనున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. తర్వాత భారతదేశంలో మొట్టమొదటి వైట్ టైగర్ బ్రీడింగ్ సెంటర్, తెల్ల పులుల బ్రీడింగ్ సెంటర్ను మధ్యప్రదేశ్లో సెంట్రల్ జూ అథారిటీ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేయనున్నారు. ఇదన్నీ జీవ వైవిధ్య సంరక్షణ, వన్యప్రాణుల పర్యాటక ప్రోత్సాహం, అలాగే స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఈ వైట్ టైగర్ బ్రీడింగ్ సెంటర్ని ఏర్పాటు చేయనున్నారు. తర్వాత లడఖ్లో మొట్టమొదటి గ్రీన్ హైడ్రోజన్ ఫ్యూయల్ స్టేషన్ ఏర్పాటు చేయనున్నారు. తర్వాత కొబ్బరి ఉత్పత్తిలో ప్రపంచంలోనే భారతదేశం మొదటి స్థానంలో నిలవడం జరిగింది. ప్రపంచంలో మొదటి స్థానం ఇండియా కొబ్బరి ఉత్పత్తిలో. రాష్ట్రంలో మన భారతదేశంలోకి వచ్చే కల్లా కర్ణాటక మొదటి స్థానంలో ఉంది. తర్వాత తమిళనాడు, తర్వాత కేరళ. కొబ్బరి ఉత్పత్తిలో కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు వరుసగా ముందు స్థానంలో ఉన్నాయి. తర్వాత ఢిల్లీకి ముఖ్యమంత్రిగా బీజేపీ గవర్నమెంట్ అధికారంలోకి రావడం జరిగింది. సీఎం రేఖా గుప్తా నియమించడం జరిగింది. దీని గురించి నేను స్పెషల్ ఒక వీడియో కూడా చేశాను, ఒకవేళ చూడకుంటే చూడండి, ఛానల్లో ఉంటుంది. తర్వాత ఐఐటి మద్రాస్ తొలిసారిగా జన్యు అట్లాస్ను రూపొందించారు. క్యాన్సర్పై జీనోమ్ డేటాబేస్కి సంబంధించి బ్రెస్ట్ క్యాన్సర్కు రిలేటెడ్ జన్యు అట్లాస్ను రూపొందించారు. ఫిబ్రవరి 4న క్యాన్సర్ డేగా జరుపుకుంటాము. ఐఐటి మద్రాసు తొలిసారిగా జన్యు అట్లాస్. తర్వాత స్కిల్ ఇండియా ప్రోగ్రామ్ని కేంద్ర ప్రభుత్వం 2026 వరకు పొడిగించడం జరిగింది. ఈ స్కిల్ ఇండియాని ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన 4.0, జన్ శిక్షణ్ సంస్థాన్, ప్రధానమంత్రి న్యాప్స్, ప్రధానమంత్రి నేషనల్ అప్రెంటిస్షిప్ ప్రమోషన్ స్కీమ్ సంయుక్తంగా నిర్వహించడం జరిగింది. దీన్ని కేంద్ర ప్రభుత్వం 2026 వరకు పొడిగించడం జరిగింది స్కిల్ ఇండియా ప్రోగ్రామ్ని.
తర్వాత ఏరో ఇండియా షోను భారత రక్షణ శాఖ మంత్రిత్వ శాఖ ఫిబ్రవరి 10 నుంచి 14 వరకు 15th ఎడిషన్ని ఏరో ఇండియా షోను నిర్వహించడం జరుగుతుంది బెంగళూరులో. ఇందులో Su-57 F-35 రఫేల్ యుద్ధ విమానాలు కూడా పాల్గొననున్నాయి. ఏరో ఇండియా షో 15th ఎడిషన్ ఫిబ్రవరి 10 నుంచి 14 వరకు భారత రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో బెంగళూరులో నిర్వహించనున్నారు. దీని థీమ్ వచ్చేసి ద రన్వే టు ఏ బిలియన్ ఆపర్చునిటీస్. నెక్స్ట్ వార్తల్లో నిలిచిన క్రీడాంశాలు. స్పోర్ట్స్కి సంబంధించి వార్తల్లో నిలిచిన అంశాలు చూద్దాము. ఇటీవల టెన్నిస్కి రొమేనియా ప్లేయర్ అయిన హలెప్ రిటైర్మెంట్ ప్రకటించారు. ఏ దేశానికి సంబంధించిన వారు అడుగుతారు. రొమేనియా దేశానికి సంబంధించిన హలెప్ రిటైర్మెంట్. తర్వాత T20 అండర్ 19 వరల్డ్ కప్ విమెన్స్ విన్నర్ వచ్చేసి ఇండియా విన్నర్ కావడం జరిగింది. భారతదేశం సౌత్ ఆఫ్రికాను ఓడించి విన్ కావడం జరిగింది. దీనికి వెన్యూ వచ్చేసి మలేషియాలో జరగడం జరిగింది. అండర్ 19 ఉమెన్ T20 వరల్డ్ కప్ విన్నర్ భారత్, వెన్యూ మలేషియా సౌత్ ఆఫ్రికాను ఓడించింది. ఈ అండర్ 19 ఉమెన్స్ T20 వరల్డ్ కప్లో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్గా గొంగిడి త్రిష, తెలంగాణకు సంబంధించిన అమ్మాయి ఇంపార్టెంట్. నెక్స్ట్ టాటా స్టీల్ చెస్ మాస్టర్ ఛాంపియన్షిప్ 2025 విన్నర్ వచ్చేసి ప్రజ్ఞానంద విన్నర్ కావడం జరిగింది. తర్వాత ఇండియా హాకీ లీగ్ మేల్ విన్నర్ వెస్ట్ బెంగాల్, రన్నర్ అప్ హైదరాబాద్. వెస్ట్ బెంగాల్ వర్సెస్ హైదరాబాద్ వెస్ట్ బెంగాల్ విన్ కావడం జరిగింది మేలు హాకీ టీం ఇండియా లీగ్. తర్వాత 39వ నేషనల్ గేమ్స్ 39th నేషనల్ గేమ్స్ వెన్యూ వచ్చేసి మేఘాలయలో జరిగిన 2027లో. రీసెంట్గా 38th ఎడిషన్ వచ్చేసి ఉత్తరాఖండ్లో జరిగింది 2025లో. ఈ నెక్స్ట్ 39th నేషనల్ గేమ్స్ మేఘాలయలో జరగనున్నట్టు IOC ఇంటర్నేషనల్ ఒలింపిక్ అసోసియేషన్ ప్రకటన చేసింది. ఈ ఇంటర్నేషనల్ ఒలింపిక్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా PT ఉషా గారు ఉన్నారు. 38th ఏమో ఉత్తరాఖండ్, 39th మేఘాలయ. తర్వాత ఇంటర్నేషనల్ రిలేషన్షిప్స్కి సంబంధించి కొన్ని వార్తల్లో నిలిచిన అంశాలు చూద్దాము. అర్జెంటీనా దేశం లింగ మార్పిడిపై మైనర్స్కి నిషేధిస్తూ అర్జెంటీనా దేశం వార్తల్లో నిలిచింది. తర్వాత బంగ్లాదేశ్ ఆపరేషన్ డెవిల్ హంట్ను ఇటీవల ఏ దేశం ప్రవేశపెట్టిందని అడుగుతారు. బంగ్లాదేశ్ ఆపరేషన్ డెవిల్ హంట్ను నిర్వహించింది. భద్రతా ఆపరేషన్ ఇది. ఎందుకంటే మాజీ ప్రధాని షేక్ హసీనా మద్దతుదారులే లక్ష్యంగా ఈ ఆపరేషన్ను నిర్వహించనుంది బంగ్లాదేశ్. ఆపరేషన్ డెవిల్ హంట్. తర్వాత యుఎస్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్లో ర్యాంకింగ్స్ సంబంధించి ఇండియా 3వ స్థానంలో నిలిచింది. LEED లీడర్షిప్ ఎనర్జీ అండ్ ఎన్విరాన్మెంటల్ డిజైన్. ప్రపంచవ్యాప్తంగా గ్రీన్ బిల్డింగ్స్ ఎక్కువగా ఉన్న దేశాలకు ఈ ర్యాంకింగ్స్ అందజేస్తారు. ఇండియా దీంట్లో 3వ స్థానంలో నిలవడం జరిగింది. యుఎస్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్లో ఇండియా 3వ స్థానంలో నిలిచింది. తర్వాత ఫ్రాన్స్ AI ఇంటెలిజెన్స్ సమ్మిట్లో ఇండియా నుంచి మోడీ గారు ప్యారిస్లో హాజరు కావడం జరిగింది. ఈ AI ఇంటెలిజెన్స్ సమ్మిట్లో ఇరు దేశాల మధ్య కీలక ఒప్పందాలు జరిగాయి. ఇండియా ఫ్రాన్స్కి ఇయర్ ఆఫ్ ఇన్నోవేషన్ 2026 స్లోగాను కూడా ఆవిష్కరించారు. ఫ్రాన్స్లో జరిగిన AI ఇంటెలిజెన్స్ సమ్మిట్కు ఇటీవల ఇండియా నుంచి ఎవరు హాజరయ్యారని అడుగుతారు. మోడీ గారు హాజరయ్యారు. ఈ సమ్మిట్లో ఇండియా ఫ్రాన్స్కి సంబంధించి ఇన్నోవేషన్ 2026 లోగోను ఆవిష్కరించారు. నెక్స్ట్ ఇటీవల తారానా పర్వతానికి మానవ హక్కులను కల్పిస్తూ న్యూజిలాండ్ దేశం వార్తల్లో నిలవడం జరిగింది. తారానా పర్వతం ఏ దేశంలో ఉంది అని అడుగుతారు. న్యూజిలాండ్లో ఉంది. ఈ తారానా పర్వతాన్ని అక్కడి ప్రజలు తమ పూర్వీకుడిగా ఆరాధిస్తారు. అలాగే ప్రకృతి హక్కులను గుర్తించడం కోసం ఈ తారానా అనే పర్వతానికి మానవ హక్కులను కల్పించడం జరిగింది న్యూజిలాండ్ దేశం. తర్వాత నైగర్ రివర్ బ్లైండ్నెస్ కంట్రీ ఫ్రీ దేశంగా తొలి ఆఫ్రికా దేశమైన నైగర్ కంట్రీ నిలిచింది. WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకటించింది. రివర్ బ్లైండ్నెస్ కంట్రీ ఫ్రీ దేశంగా ఇటీవల ఏ దేశం నిలిచింది అంటే నైగర్ దేశం, తొలి ఆఫ్రికన్ కంట్రీ. తర్వాత బ్రిక్స్ సమ్మిట్. బ్రిక్స్ యూత్ కౌన్సిల్ ఎంటర్ప్రెన్యూర్షిప్ వర్కింగ్ గ్రూప్ మీటింగ్ ఇండియాలో జరిగింది. వెన్యూ మార్చి 3 నుంచి 7 వరకు జరగనుంది. వెన్యూ వచ్చేసి ఇండియా. బ్రిక్స్ యూత్, దీని థీమ్ వచ్చేసి యూత్ ఎంటర్ప్రెన్యూర్షిప్ ఫర్ సస్టైనబుల్ గ్రోత్. బ్రిక్స్ యొక్క యూత్ కౌన్సిల్ ఎంటర్ప్రెన్యూర్షిప్ వర్కింగ్ గ్రూప్ మీటింగ్ వచ్చేసి ఇండియాలో జరగనుంది. దాని థీమ్ యూత్ ఎంటర్ప్రెన్యూర్షిప్ ఫర్ సస్టైనబుల్ గ్రోత్. తర్వాత తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి తొలి GBS గిలియన్ బార్ మరణం సిద్దిపేట జిల్లాలో GBS మరణం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో తొలి GBS మరణం సిద్దిపేట జిల్లా. తర్వాత తెలంగాణలో బీసీ కులగణన. తెలంగాణలో 1.64 crores మంది బీసీలు ఉన్నట్టు కులగణన
నివేదిక ఇవ్వడం జరిగింది. బీసీలు 1.64 కోట్లు, అలాగే ఎస్సీలు 61.84 ల్యాక్స్, ఎస్టీలు 37.05 ల్యాక్స్, ముస్లిం బీసీలు వచ్చేసి 35.76 ల్యాక్స్, ఓసీలు వచ్చేసి 47.21 ల్యాక్స్, అలాగే ముస్లిం ఓసీలు వచ్చేసి 8.80 ల్యాక్స్ ఉండడం జరిగింది. ఫిబ్రవరి 4న సోషల్ జస్టిస్ డే, సామాజిక న్యాయ దినోత్సవం జరుపుకోనున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో ప్రకటించడం జరిగింది. నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ చూద్దాము. సైన్స్ అండ్ టెక్నాలజీ గురించి చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారు కాబట్టి ఇంపార్టెంట్ చూసుకోవాలి. నిస్సార్ ఉపగ్రహ ప్రయోగం. జిఎస్ఎల్వి F-16 రాకెట్ ద్వారా నిస్సార్ ఉపగ్రహ ప్రయోగాన్ని ప్రవేశపెట్టనున్నారు మార్చిలో. ఇది అమెరికాకు చెందిన నాసా మరియు మన ఇండియా ఇస్రో కలిసి ప్రయోగించనున్నారు. లోయర్ ఎర్త్ ఆర్బిటాల్లో ప్రవేశపెట్టనున్నారు. నిస్సార్ ప్రయోగాన్ని ఏ దేశాలు కలిసి ప్రవేశపెట్టనున్నారని అడుగుతారు. నాసా మరియు ఇస్రో, అమెరికా మరియు ఇండియా కలిసి ప్రయోగించనున్నారు. నెక్స్ట్ చంద్రయాన్ 4. ఈ చంద్రయాన్ గురించి చాలా ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ అడగడం జరిగింది ఫ్రెండ్స్, గుర్తుంచుకోండి. చంద్రయాన్ 4ను 2027లో లాంచ్ చేయనున్నట్టు ప్రకటించారు. చంద్రునిపై రాతి నమూనాలను తీసుకొచ్చుకునేందుకు చంద్రయాన్ 4 ప్రవేశపెట్టనున్నారు. అలాగే సముద్రయాన్ ప్రయోగాన్ని 2026లో చేయనున్నారు. సముద్ర గర్భంలో 6000 మీటర్ల లోతులో ప్రవేశపెట్టనున్నట్టు చేశారు. చంద్రయాన్ 4 ఏమో 2027, సముద్రయాన్ 2026 గుర్తుంచుకోండి. తర్వాత చైనా చాంగే 7 చైనా ప్రయోగించనుంది. చంద్రుని దక్షిణ ధ్రువంలో నీటి జాడ కోసం సిద్ధమవుతుంది. చాంగే 7 దేనికి సంబంధించింది అంటే చంద్రుని దక్షిణ ధ్రువంలో నీటి జాడ కోసం చైనా దేశం. నెక్స్ట్ లంపీ స్కిన్ డిసీజ్కు వ్యాక్సిన్. ఈ లంపీ స్కిన్ డిసీజ్ అనేది మేకలు, గేదెలు, ఆవుల్లో వచ్చే డిసీజు. దీనికి సంబంధించి బయోలంపీ వ్యాక్సిన్ అనే వ్యాక్సిన్ని భారత్ బయోటెక్కు సంబంధించి బయోవెట్ కంపెనీ వారు ఆవిష్కరించారు. దీనికి బయోలంపీ వ్యాక్సిన్ అని పేరు పెట్టారు. ఇది లైసెన్స్ ఆమోదం పొందడం జరిగింది. ప్రపంచంలో ఇదే మొట్టమొదటి డివా మార్కర్ LSD టీకా. డివా మార్కర్ అంటే వ్యాధి సోకిన జీవులను గుర్తించడంలో ప్రత్యేకత. గగన్యాన్ 1 ద్వారా ఇస్రో చేపట్టనున్న ప్రయోగం. గగన్యాన్ 1 ద్వారా స్పేస్లోకి ఈగలను పంపించేందుకు ప్రయోగం చేపట్టనుంది. గగన్యాన్ 1 ద్వారా అంతరిక్షంలోకి ఈగలను ప్రవేశపెట్టేందుకు ఇస్రో సిద్ధమవుతుంది. టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ తెలిపింది. తర్వాత ఇస్రోకి సంబంధించి IIT హైదరాబాద్లో జరిగిన 8వ నేషనల్ ఫినిట్ ఫెస్టివల్లో ఈ ఫీస్ట్ సాఫ్ట్వేర్ వర్షన్ అంటే ఫినిట్ ఎలిమెంట్ అనాలైసిస్ ఆఫ్ స్ట్రక్చర్ సాఫ్ట్వేర్ను ప్రారంభించడం జరిగింది. ఇది గగన్యాన్ మిషన్ కోసం ఉపయోగిస్తారు. ఈ ఫీస్ట్ను ఇస్రో లాంచ్ చేసింది. ఫీస్ట్ IIT హైదరాబాద్. ఇది ఫ్రెండ్స్ ఫిబ్రవరి మంత్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్. ఒకవేళ మీకు ఈ వీడియో యూస్ఫుల్ అయినట్టు అనిపిస్తే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.